నమస్తే అండి. నా పేరు డాక్టర్ మధుకర్ రెడ్డి పట్ల జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ఉద్భవ హాస్పిటల్, మియాపూర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, రెగ్యులర్గా నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు. లెట్రిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది, లేదంటే లెట్రిన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది, లేదంటే చీమ్లా వస్తుంది అనే కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. చాలామంది రొటీన్గా ఆ ప్రాబ్లమ్ అందరినీ పైల్స్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇట్లా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి పైల్స్ అంటే హిమరాయిడ్స్, ఫిషర్ అంటారు, ఒకటి ఫిస్టులా అని అంటారు. సో ఏ దానివల్ల ఏ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా లెట్రిన్ వెళ్ళేటప్పుడు కొంచెం పెయిన్ రావడం, బ్లడ్ రావడం అనేది కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఉన్న టిష్యూ ఏదైతే ఉందో చాలా స్మూత్ ఉండడం వల్ల మనకు హార్డ్గా లెట్రిన్ వచ్చినప్పుడు అది కట్ అయిపోవడం వల్ల పెయిన్ రావడం జరుగుతుంది, బ్లీడింగ్ రావడం జరుగుతుంది. అది దాన్ని ఫిషర్ అంటారు. నెక్స్ట్ పైల్స్ అంటే ఏంటంటే ఏమైనా హార్డ్గా లెట్రిన్ వచ్చినప్పుడు మనం బాగా ప్రెషర్ చేయడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు అనేవి కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తాయి. అవి బయటకు వచ్చినప్పుడు మనకి కొంచెం అప్పుడప్పుడు చిన్న డ్రాప్ లాగా బ్లడ్ రావడము, బాగా బయటకు వచ్చిన తర్వాత కొంచెం పెయిన్ రావడము అట్లా జరుగుతుంది. ఏవైతే రక్తనాళాలు ఉబ్బి బయటకు వస్తూ ఉంటాయో వాటిని పైల్స్ అని అంటారు.